అంటే మీతో పాటు చాలా మంది రంగా గారికి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో వర్క్ చేశారు. కానీ మిమ్మల్ని ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి తీసుకోవడంలో అంటే మీ ఎలాగ హౌ యూ హ్యావ్ అంటే గాన్ క్లోజర్ టు హిమ్? వాస్తవంగా అది ఖచ్చితంగా అది మరి రాజశేఖర రెడ్డి గారి లుక్ నా మీద పడిందని చెప్పాలి. ఎందుకంటే రంగారితో పాటు తర్వాత రకరకాలుగా ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్ళం. 83 నుంచి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా, సిఎల్పి లీడర్ గా ఉన్నా, తర్వాత కూడా ఆయన ఒక రకంగా మామూలుగా కొత్త నాయకత్వాన్ని, కార్యకర్తల్ని, యువకుల్ని ప్రేమించేటటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారు. అందులో భాగంగా విజయవాడ నుంచి నన్ను కూడా ఆయన ప్రమోట్ చేశారు. చాలా ఆయన మన లైఫ్ లాంగ్ ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 99లో ఆయన అధికారంలోకి వస్తాననుకున్న టైంలో ఆ రోజు 99లోనే నాకు టికెట్ ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ పొజిషన్ లో ఉపేంద్ర గారు కొంతమంది అడ్డం చెప్పడంతో ఆ రోజు ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు ఐలాపురం వెంకయ్య గారిని పెట్టారు, కంచి రామారావు గారిని తీసుకొచ్చారు. అది ఆయన అప్పుడే ప్రయత్నం చేశారు. తర్వాత 2004లో కూడా చేయాలనుకున్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే 1999లో మీకు టికెట్ రాకుండా ఆ రోజు ఉపేంద్ర గారు మూలంగానే అప్పుడు నాకు తెలిసి కేంద్రంలో ఎక్కువ ఆయనకు పలుకుబడి ఉన్నట్టుంది. అలా అని కాదు, అక్కడ ఏమైపోయిందంటే ఉయ్యూరుకు సంబంధించి పండుగకి టికెట్ అని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అక్కడ విజయవాడ నుంచి నెహ్రూ గారి ఫాలో తెలుసు విజయవాడ నుంచి నన్ను అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. చాలా 99లో పండుగ గారు కాంగ్రెస్ లో ఉన్నారా? ఉన్నారు. అక్కడ ఉయ్యూరు నుంచి అతనికి ఇవ్వాలని, విజయవాడ నుంచి నన్ను పెట్టాలని చెప్పని ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా అక్కడ దాసనారాయణరావు గారు వీళ్ళందరూ చలపతిరావు గారికి ఇవ్వాలి, చలపతిరావు గారి కొడుకులకు ఇవ్వాలి అని మేడం గాంధీ దగ్గర పోయి చెప్పేది 89 కాదు 99 89లో కూడా చలపతిరావు గారికి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు కదా. ఆయన 95లో ఓడిపోయారు. మళ్ళీ 99లో విజయవాడ నుంచి నాకు ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అప్పుడు వీళ్ళెవరు లేరు పార్టీలో. అప్పుడు అక్కడ పండుగ ఇవ్వాలి, ఇక్కడ నాకు ఇవ్వాలి అని ఆయన అనుకుంటే దాన్ని కొంత ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అయినాయి. అప్పుడు ఉపేంద్ర గారు నాకు విజయవాడ నుంచి విష్ణుకి ఇస్తే నాకు ఇబ్బంది అని ఏదో కొన్ని కారణాలు చెప్పాడు. కారణాలు చెప్తే ఆయన దాన్ని మార్చుకున్నారు, తన నిర్ణయాన్ని మార్చుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ అప్పుడు పార్టీకి పనిచేయడం జరిగింది. 2004లో కూడా రాధాకృష్ణ అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజగోపాల్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తా ఖచ్చితంగా రాధాకి ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టి ఆయన వివిధ దీని మీద సామాజిక ఈక్వేషన్స్ అంటే రంగారు అబ్బాయి కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వాల్సిందే అని చెప్పని పట్టుబడితే సరే అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు సరే అని చెప్పని మళ్ళీ అప్పుడు కూడా సర్దుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయిన అంటూనే 18 రోజులకో నన్ను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు విజయవాడకి. తర్వాత 2009లో మళ్ళీ శాసనసభకి ఈ ఎన్నిక బైఫర్గేషన్ అయ్యి కొత్తగా నియోజకవర్గాలు వస్తే నన్ను ఇక్కడ ఆయనే ఇనిషియేట్ చేసి ఆయన అప్పుడు వంగవీటి రాధా గారు కూడా పీఆర్పీలోకి చేరటం మీకు కలిసి వచ్చిందా కొంతవరకు? అంటే అలా ఏం లేదు, ఆయన అతన్ని కూడా అతను అడ్జస్ట్ చేయాలనే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారు. అంతే తప్ప అతనికి ఇవ్వకూడదనే భావన ఎక్కడా లేదు రాజశేఖర రెడ్డి గారికి. అంటే అప్పుడు 3 నియోజకవర్గాలు, అప్పుడు విజయవాడ 3 కదా, అప్పుడు 2 ఉండే, ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు సెంట్రల్ కూడా వచ్చింది, ఈస్ట్ లో ఉంది. ఈస్ట్ ఏంటంటే ఒక సామాజిక వర్గానికి రంగారు కార్పొరేటర్ గా పోటీ చేసింది. అక్కడ నుంచి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇదంతా ఉంటుందని చెప్పిన ఉద్దేశంలో ఈస్ట్ పెడితే బాగుంటుంది అని చెప్పి, ఎందుకంటే అధినాయకుడికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నారు, ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయాలని ఆలోచన చేసేవాడు. ఆ విధంగా అనుకున్నాడు. ఆయన అనుకునే లోపే ఇతను వేరే పార్టీలోకి మారడం మూలంగా నాకు ఇక్కడ విజయవాడ మళ్ళీ పీఆర్పీ తరఫున విజయవాడ సెంట్రల్గా వచ్చాడు. కాబట్టి కొంత నా మీద పోటీ చేశాడు. మీకు ఆయనకి గ్యాప్ ఉన్నట్టుంది పొలిటికల్? నాకు ఎప్పుడేం లేదు. అప్పుడంటే ఎన్నికల్లో అంటే అది అనుకోని జరగకూడదు అనుకున్న సంఘటన. ఎందుకంటే రంగా గారికి మాకు ఉన్నటువంటి దీని మీద వాళ్ళ అబ్బాయి మీద మేము పోటీ చేయాలి, మా మీద వాళ్ళు పోటీ చేయాలి అని చెప్పని మేము కూడా ఊహించాం కదా. అది అనుకున్నటువంటి సంఘటన. అది ఇక్కడ సెంటర్లో వచ్చి పోటీ చేయడం మూలంగా జరిగింది. తర్వాత పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పలకరిస్తాడు, బాగానే ఉంటుంది. ఏం లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.